కలౌ వెంకటనాయకః శ్రీ వెంకటాచలపతి కలియుగంలో సమస్త ప్రపంచాన్ని నిర్వహించే దక్షత, బాధ్యతని స్వీకరించిన స్వరూపం. శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం సామాన్యమైన విషయం కాదు. ఆయన పేరే వెంకటేశ్వరుడు. మిగిలిన అవతారాలకు వెంకటేశ్వర అవతారానికి ఒక ప్రధానమైన భేదం ఉంది. మిగిలిన అవతారాలలో ఆయనకు రకరకాలైన పేర్లు వచ్చాయి. మత్స్య, కూర్మ, వామన, నృసింహ, కృష్ణ. రామావతారాలు ఎన్ని వచ్చినా ఆయా అవతారాలలో స్వామికి తన గుణాలను ఆవిష్కరించడం చేత ఒక ప్రత్యేకమైన నామం చేత పిలువబడ్డాడు. మరి కలియుగంలో పిలువబడే పేరు వెంకటేశ్వరుడు. ఆయన తీసుకునేది కూడా తల వెంట్రుకలు. చాలా చిత్రమైన విశేషం. వెంకటేశ్వరుడు అన్న పేరులోనే ఉంది రహస్యమంతా. కలియుగంలో ఎవరికీ భగవంతుని చరణార విందాలలో మనసు నిలబడదు. కలి ప్రభావం చేత చంచల చిత్తమై తిరుగుతుంటుంది. మనస్సుని నిగ్రహించడం అంత తేలిక కాదు. మనస్సు చేత అనేక పాపాలు చేస్తుంటాము. ఈ పాపాలు చేస్తున్న వారిని ఉద్ధరించడం కోసమని పరమాత్మ శ్రీ వెంకటేశ్వరుడిగా వచ్చారు. వేం అంటే పాపం, కట అంటే తొలగించేవాడు. మన పాపం ప్రతిబంధకంగా వచ్చి పరమేశ్వరుని చేరకుండా అడ్డగిస్తుంది. సాక్షాత్తుగా పరబ్రహ్మకే పాపాన్ని తొలగించగల శక్తి ఉంది. పాపం తొలగించగల ఈశ్వరుడై అంటే నియామకుడై సర్వ జగత్తుని కాపాడే ధారకుడు, పోషకుడు, శాసించగలిగిన వాడై సాక్షాత్తుగా వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు కదలి వచ్చిన క్షేత్రం వెంకటాచల క్షేత్రం. అన్నమాచార్యుల వారు వేదాలే పర్వతాలుగా వెలసినది తిరుమల కొండ అంటారు. బ్రహ్మాండోత్తర పురాణాలలో వరాహ పురాణంలోనూ వెంకటాచల ప్రశస్తి అని ప్రత్యేకంగా వర్ణించారు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క మూర్తిగా స్వామి జగద్రక్షణ చేస్తూ ఉంటారు. ప్రధానమైన మూర్తులు కృతయుగంలో నారసింహుడిగా జగత్తుని రక్షించాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అయి రక్షించాడు. ఆయన ఏ అవతారంలో ఉన్నా పక్కన శ్రీకారం ఉంటుంది. సాంప్రదాయంలో వివాహమైన తరువాత పేరు పక్కన శ్రీకారం లేకుండా రాసుకోకూడదు. రాముడు కూడా శ్రీరాముడని పిలువబడ్డాడు. బాలకాండలోను విశ్వామిత్రుడు ఇక్కడ నుండి రాముని లోకరక్షణ కొరకు అప్పజెపుతున్నామని అంటాడు. ఎందువలన అనగా శక్తి పక్కన చేరిన తరువాత శ్రీరాముడు పూర్వత్వం పొందాడు. తిరుమల విశిష్టత అలాగే సౌందర్యలహరి తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెన్నో తిరుమల విశిష్టత గురించి వీడియోలు అలాగే సౌందర్యలహరి వీడియోలు కూడా వస్తాయి. శ్రీమాత్రే నమః.